చెప్తున్నాను, ఇలాంటి మాటలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోండి. తమిళనాడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది విజయ ప్రభుత్వం. సహకార బ్యాంకు నుంచి పంట రుణాలు తీసుకున్న వారికి మాఫీ ప్రకటించింది. 75,000 రూపాయల వరకు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. 75,000 రూపాయలు దాటిన ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున మాఫీ చేస్తారని చెప్పారు. మొత్తం 14,43,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ రుణమాఫీ కారణంగా విజయ్ సర్కారుపై దాదాపు 6,000 కోట్ల రూపాయల భారం పడింది. తమిళనాడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది విజయ్ ప్రభుత్వం. సహకార బ్యాంకు నుంచి పంట రుణాలు తీసుకున్న వారికి మాఫీ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్. శివాని, తమిళనాడు ముఖ్యమంత్రి ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది విజయ్. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పేదలకందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తానంటూ కూడా ఆయన ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వంట గ్యాస్ కాడ నుంచి ఇట్లా రకరకాల హామీలన్నీ కూడా ఇచ్చిన నేపథ్యంలో రైతులకు సంబంధించి ఎన్నో కష్టాలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది మంది లక్షలాది మంది రైతులు. అయితే వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా పంటల కోసం అప్పులు చేసి, అంటే సహకార బ్యాంకులు ఇట్లా కొన్ని బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకొని వాటిని తిరిగి చెల్లించే సందర్భంలో చాలా రకాల వేధింపులు గురవుతాం జరిగింది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వాళ్ళకందరికీ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పంట రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తానంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారులకు వచ్చారు కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకొని 75,000 రూపాయలు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరిగింది. అంటే పెద్ద రైతులు అంటే 75,000 దాటిన వాళ్ళు 1,00,000 కావచ్చు, 1,50,000, 2 లక్షలు అట్ట వరకు తీసుకున్న వాళ్ళకందరికీ కూడా 35,000 వరకు కూడా మాఫీ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరిగింది. దీని ద్వారా 14.43 లక్షల మంది రైతులకి ఎంతో మేలు జరుగుతుంది. దాదాపుగా 6,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం పైన భారం పడినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజల కోసం, అదేవిధంగానే రైతుల కోసం ముఖ్యంగా ఈ రకమైన నిర్ణయం తీసుకొని సంచలన నిర్ణయాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ లో చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతుల ప్రయోజనం కోసం విజయ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని అన్ని పార్టీలు కూడా అంటే ముక్త కంఠంతో అంటే అభినందిస్తున్నారు. రైతుల కోసం ఈ రకంగా 6,000 కోట్ల రూపాయల వరకు కూడా మాఫీ చేసిన నేపథ్యంలో ఇది ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. మరికొంతమంది రైతులకు కూడా అంటే ఎవరైతే ఇంకా కూడా కొంచెం పెంచాలనేది కొంతమంది రైతులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ నిర్ణయం మాత్రం ఒక సంచలనంగానే చెప్పొచ్చు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపీనాథ్. పసివాడి ప్రాణం కోసం పవన్ కళ్యాణ్